హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొనగంటి ఆకుతో ఒక మంచి కూరని తయారు చేస్తాను. పొనగంటి ఆకు చాలా ఉపయోగము, తింటే కళ్ళకైతే చాలా ఉపయోగకరము. దీనిలో ఈరోజు పప్పు అనేది వేసి వంచించ అనేది చేస్తాను. అది ఎలా ఉందో మీరు ట్రై చేసి చూడండి. మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో కొద్దిగా నీరు యాడ్ చేసుకోండి. నీరు వేసి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూర పొనగంటాకు 1-4 సార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇందులో చాలా మన్ను ఉంటుంది. అది పూర్తిగా వాష్ చేసిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసిన తర్వాత కందిపప్పు కొద్దిగా తీసుకొని క్లీన్గా వాటర్లో వాష్ చేసుకొని కందిపప్పు కూడా ఇందులో కలుసుకోవాలి. ఇందులో వేయాలి కందిపప్పు వేసిన తర్వాత ఇంకొద్దిగా ఆకుకూర కొద్దిగా మునిగే మాత్రం కొద్దిగా నీరు అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు రెండు వేసి ఒక 3-4 విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. పొనగంటాకు పప్పు బాగా ఉడికింది. 2-3 విజిల్ పెట్టుకుంటే ఈ విధంగా పప్పు అనేది ఉడకాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉడకాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఈ పప్పు ఉడికించిన నీరైతే కింద పడేయకూడదు. ఈ వంచించారు మొత్తం ఈ నీళ్ళతోనే చాలా ఉపయోగము. ఇందులో కొద్దిగా పప్పు కూరకు కొద్దిగా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. కొద్దిగా చాలు. మళ్ళీ ఈ మిగిలిన పప్పు కూరకుని తర్వాత పప్పు అనేది తాలింపు పెట్టుకోవాలి. ఈ పప్పు కూరకు కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇందులో 2 టమోటా ముక్కలు, ఎండు కొబ్బరి, 10-15 తెల్లుల్లిపాయలు, చిన్న సైజు ఎర్రగడ్డ 2, చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, కొద్దిగా నీరు యాడ్ చేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి అయితే ఇలా పట్టించుకోవాలి. ఉడికించిన పప్పు, పొనగంటాకు, ఎండు కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, టమోటో, చింతపండు ఇవన్నీ వేసి మిక్సీకి పట్టించుకోవాలి. ఇలా నైస్గా అయితే మిక్సీకి పట్టించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొద్దిగా ఆయిల్ చేసుకొని ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, అది వేసిన తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టించుకున్నాము కదా, ఆ పేస్ట్ని ఇందులో వేయాలి. ఇలా బాగా కలియబెట్టాలి. ఈ పొనగంటి ఆకుతో చేసిన ఈ వంచించారు అయితే చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే వంచించారు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. పొనగంటాకు పప్పు వేసించారు. ఇది కొద్దిగా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఇందాక పొనగంటాకు పప్పు ఉడికిపెట్టిన నీరు అయితే సపరేట్ చేసి పెట్టాం కదా, ఆ నీరైతే ఇందులో బాగా మగ్గిది ఇందులో పోయాలి.
ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది చూడండి, బయటంతా ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో ఇందాక ఆకుకూర ఉడికించి పెట్టుకున్న నీరు ఇందులోనే మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇలా ఫుల్ కలియబెట్టండి. దీన్ని అయితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఎలా అయితే అలా చూడండి, మేమైతే మ్యాక్సిమం ఈవగా పెట్టుకుంటాను. ఇప్పుడే ఇందులో ఉప్పు కారం సరిపోయిందా చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం తక్కువైతే ఇందులోనే కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇందులో కొద్దిగా ఉప్పు తక్కువైంది, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా కలియబెట్టండి. నీరైతే ఈ వంచిన చారు అయితే ఇలా కొద్దిగా నీరుగా ఉంటేనే రాగి ముద్దలోకి కానీ రైస్లోకి కానీ తినే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా ఎలా ఉంటుందో తిని చూసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక 10 to 15 minutes ఇలా మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇందాక పొనిగంటాకు పప్పు వేసి 3 విజిల్స్ పెట్టుకున్నాను కదా, దానిలో కొద్దిగా పప్పు పొనిగంటాకు మిక్సీలో వేసుకొని అది పులుసుకైతే రెడీ చేసుకుంటాను. మళ్ళీ ఈ మిగిలిండే పప్పు ఆకు రెండు కలిపి తాలింపు అనేది పెట్టుకుంటాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక కొద్దిగా ఆవాలు, వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు, 2 చిన్న సైజు ఆనియన్ ముక్కలు, ఎండుమిర్చి, అది వేసి బాగా కొద్దిగా ఫ్రై చేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేయాలి. ఈ ఉప్పు అనేది యాడ్ చేయటం వల్ల ఆనియన్స్లో ఉండే నీరన్నీ తొందరగా సపరేట్ అయ్యి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతుంది. మనం ఇందాక పప్పు పొనగంటాకు కూరలో ఇందాక కొద్దిగా ఉప్పు అనేది వేసి ఉడకపెట్టాము. అందువల్ల ఉప్పు అనేది కొద్దిగా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయింది. ఇందులో ఉడికించి పెట్టుకున్న పప్పు పొనగంటాకు ఇందులోనే వేయాలి. వేసి బాగా కలియబెట్టాలి. ఉప్పు అయితే సరి చూసుకోవాలి. ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే ఉప్పు అనేది ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక ఉడకపెట్టినప్పుడు ఉప్పు వేసాను, ఫ్రైకి ఉప్పు వేసాను కాబట్టి సరిపోతుంది. ఒక 5 to 10 minutes బాగా వేగనివ్వాలి. బాగా ఫ్రై అయ్యింది. మిగిలిన పప్పు పొనగంటాకుతో తాలింపు అనేది పెట్టుకొని ఇలా పళ్ళెంలాగా చేసుకోవాలి. ఇది పొనిగంటాకు వంచిన చారుకి సైడ్ డిష్గా అయితే తినేకి చాలా బాగుంటుంది. పొనిగంటి వంచిన చారు అయితే రెడీ అయింది. చూడండి, ఈ విధంగా అవ్వాలి. ఈ మాత్రం థిక్నెస్ అనేది ఉండాలి చారుకి. ఇది వేడి వేడి అన్నంలోకి లేదా వేడి వేడి రాగి ముద్దలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ప్లేట్లో వేడి వేడి అన్నం వేసుకొని పొనగంటి ఆకు పప్పుతో చేసిన వంచిన చారు ఇది వేసుకొని ఆ మిగిలిన పప్పు ఆకుకూరతో ఇలా తాలింపు అనేది పెట్టుకోవాలి. తాలింపు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిని టేస్ట్ చూసి చెప్పండి. దీనికైతే ఈ వంచిన చారుకైతే
రాగి ముద్ద అయితే చాలా బాగుంటుంది. నాకైతే టైం లేకుండా రైస్ మాత్రం వండాను. ఒక మాట టేస్ట్ అనేది చూసి చెప్పండి ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.